ఛత్తీస్గఢ్ బలరాంపూర్ జిల్లా బూతాహి పోలీస్ క్యాంపు కార్యాలయంలో కాల్పులు కలకలం రేపాయి. సిఏఎఫ్ కు చెందిన ఒక జవాన్ తన తోటి జవాన్లపై కాల్పులు జరిపాడు. కాల్పుల్లో ఒక జవాన్ మృతి చెందగా ముగ్గురు జవాన్లకు తీవ్ర గాయాలయ్యాయి. అయితే కాల్పులకు గల కారణంపై అధికారులు విచారణ చేపట్టారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ రాజేష్ అగర్వాల్ వివరాలు సేకరిస్తున్నారు. ఛత్తీస్గఢ్ బలరాంపూర్ జిల్లా బూతాహి పోలీస్ క్యాంపు కార్యాలయంలో కాల్పులు కలకలం రేపాయి. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాంబా అందిస్తారు. సాంబా, ఛత్తీస్గఢ్ పోలీస్ క్యాంపు కార్యాలయంలో జరిగిన కాల్పులకు సంబంధించి అప్డేట్ ఏంటి? అలాగే ఈ కాల్పుల్లో ఎంతమంది గాయపడ్డారు, ఎంతమంది మరణించారు? దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఇవ్వండి. మావోయిస్టులను లేకుండా మట్టు పెట్టాలనేటువంటి లక్ష్యంలో భాగంగా కూంబింగ్ ఆపరేషన్లు చేపడుతున్నటువంటి ఛత్తీస్గఢ్ భద్రతా బలగాలలో చాలా సందర్భాలలో పని ఒత్తిడికి లోనటువంటి నేపథ్యాలు ఉన్నాయి. ఆ నేపథ్యంలో ఇవాళ కూడా అలాంటి ఒక సంఘటన జరిగింది. బలరాంపూర్ డిస్టిక్ లో ఉన్నటువంటి పోలీస్ బేస్ క్యాంప్ లో ఒక జవాను తన తోటి జవాన్ల మీద కాల్పులు జరిపినటువంటి సంఘటన ఒకటి నమోదైంది. ఒక జవాన్ కు తీవ్ర గాయాలైనతో పాటు మొత్తం ముగ్గురు జవాన్లు గాయపడ్డారు. ఒక జవాన్ కూడా మృతి చెందాడు. మరొక ఇద్దరి పరిస్థితి కూడా చాలా కఠినంగా ఉందని చెప్తున్నారు. ఈ మధ్య కాలంలో దాదాపుగా ఏడాది కాలంగా ఈ ఛత్తీస్గఢ్ అడవుల్లో ఉన్నటువంటి అన్ని జిల్లాల పరిధిలో ఉన్నటువంటి దండకారణ్యాన్ని అట్లాగే అరణ్యాన్ని మొత్తం చుట్టుముట్టి ఏకపక్ష దాడులు కొనసాగిస్తున్న నేపథ్యంలో కనీసము వాళ్లకు ఆ సెలవులు కూడా ఇవ్వడం లేదనేది జవాన్లు చెప్తున్నటువంటి అంశం. చాలా సందర్భాల్లో ఈ లాస్ట్ 10 నెలలు 11 నెలలుగా జరుగుతున్నటువంటి బేస్ క్యాంప్ ఫైరింగ్లలో ఇదే ప్రధాన అంశంగా ఉంటుంది. ఇవాళ జరిగినటువంటి ఆ ఫైరింగ్ వెనకాల కూడా అంటే తోటి జవాన్ల మీద జరిగినటువంటి కాల్పుల వెనకాల కూడా పని ఒత్తిడి, దాంతో పాటు సెలవులు లేకపోవడం, కనీసం కుటుంబ సభ్యులను కూడా పరామర్శించేటువంటి పరిస్థితి లేని పరిస్థితుల్లో ఉన్నాయి. పూర్తిగా ఈ కూంబింగ్ ఆపరేషన్లు అట్లాగే ఏరియా డామినేషన్ ఎన్కౌంటర్లతోనే సరిపోతుందనేటువంటిది భద్రతా బలగాలు ఉన్నటువంటి ఒక నివురుగప్పిన నిప్పులాగా అసంతృప్తి ఉన్నది. ఆ నేపథ్యంలోనే ఆ బేస్ క్యాంపులో ఉన్నటువంటి జవాన్లు దాడులకు పాల్పడుతున్నారు. అందులో భాగంగానే ఇవాళ కూడా బలరాంపూర్లు వహిత్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి బేస్ క్యాంప్ లో ఉన్నటువంటి ఆర్మీ జవాన్ల మధ్య సిఏఎఫ్ కానిస్టేబుల్ ఒక అతను జవాన్ తన రివాల్వర్ తీసుకొని మిగతా వారి మీద కాల్పులు జరిపినట్టు సంఘటన నమోదైంది. దీన్ని ఎస్పీ కూడా ధృవీకరించారు. మిగతా వారిని కూడా మెరుగైన చికిత్స కోసం తరలించారు. అసలు కారణం ఏంటి, ఎందుకు ఈ మధ్య కోల్పోతున్నారు జవాన్లు అనేటువంటి అంశం మీద కూడా ఒక పూర్తి స్థాయి విచారణ జరుపుతామని కూడా ఎస్పీ చెప్తా ఉన్నారు. మొత్తంగా ఈ ఘటనకు సంబంధించినటువంటి పూర్వపరాలు తెలుసుకున్నటువంటి ప్రయత్నంలో ఉన్నారు. ఒక జవాన్ మృతి చెందారు. మరొక 2 జవాన్లకు బుల్లెట్ గాయాలైన వారిని మెరుగైన చికిత్స కోసం తరలించారు. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని చెప్తున్నారు. సింధూరా. రైట్, థ్యాంక్ యూ సాంబా.